16 రోజుల అసెంబ్లీ సమావేశాలు. చివరికి తిరుమలకు సప్లై అయిన నెయ్యి వ్యవహారంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలు చంద్రబాబు దగ్గర నుంచి సమాధానం రాలా. ఇందాపూర్ డైరీ హెరిటేజ్కు, చంద్రబాబు కంపెనీ హెరిటేజ్కు మధ్య సంబంధాల గురించి నిలదీశాం. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేదు. సంగం డైరీ, వైష్ణవి డైరీల మధ్య సంబంధాల గురించి ప్రశ్నించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపలేదు. ఇది ఇలా పక్కన పెడితే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇది పక్కన పెడితే నెయ్యిపై ఒకవైపున దుమారం రేపుతూ మరోవైపు నెయ్యిలో నుంచే స్కామ్ తీసినాడు బయటికి. నెయ్యితోనే స్కామ్ చేసినాడు. మళ్ళా ఒకవైపున నెయ్యిపై దుమారం రేపుతూ మరోవైపు భయంకరమైన స్కామ్ను పాల్పడుతూ ఉన్నాడు. తిరుమలకు సప్లై అవుతున్న నెయ్యి టెండర్ల డాక్యుమెంట్లు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు 200 కోట్ల పైచిలకు స్కామ్ బయటపడుతుంది. తిరుమలకు సప్లై అవుతున్న నెయ్యి టెండర్ల డాక్యుమెంట్లు చూస్తే ఇప్పటి వరకు 200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఒక ఏడాది కాలంలోనే కేజీ నెయ్యి 351 రూపాయల నుంచి 716 రూపాయలు తీసుకుపోయినారు. ఒక సంవత్సరంలో ఉద్దేశపూర్వకంగానే ఏడాది కాలంలోనే కేజీ నెయ్యి రేటు 351 నుంచి 716 రూపాయలకు పెంచుకుంటూ పోయారు. 2024 ఆగస్టు గమనించండి ఆ టేబుల్లో. 2024 ఆగస్టులో 351 రూపాయికి తిరుమలకు సప్లై అయితే 2024 ఆగస్టులో 351 రూపాయికి తిరుమలకు సప్లై అయితే అక్టోబర్ 2025 నాటికి అంటే ఒక సంవత్సరంలోనే 716కు తీసుకొని పోయినారు. అంటే కేజీ నెయ్యి దాదాపు 365 రూపాయలు పెంచినారు. కేజీ నెయ్యి దాదాపుగా 365 రూపాయలు పెంచినారు కేవలం ఒక సంవత్సర కాలంలోనే. దీనికోసం ఒక కార్టెల్ మాదిరిగా ఏర్పడి దేవుడు సొమ్మును కొల్లగొడతా ఉన్నారు. ఒక కార్టెల్ మాదిరిగా ఏర్పడి దేవుని సొమ్మును కొల్లగొడతా ఉన్నారు. ఒక్కసారి ఈ స్కామ్ చూస్తే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఆగస్టు వరకు తిరుమలకు సప్లై అయిన రేటు ధర 351. ఆ తర్వాత 2025 జనవరి 31కి ఈ రేటు అమాంతంగా 513కు పెరిగింది. 2025 జనవరి 31 నాటికి ఈ రేటు అమాంతంగా 513 రూపాయలకు చేరింది. 2025 అక్టోబర్ నాటికి 599 రూపాయలకు స్కై రాకెట్ లా పెరిగింది. ఆ తర్వాత అదే అక్టోబర్లోనే 716కు పోయింది. గమనించమని అడుగుతామన్నా. ఇది బహుశా ప్రపంచ చరిత్రలో స్కాములలో అందులో కనీసం దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. ఓ పక్క దుమారం రేపి మరో పక్క స్కాములు చేస్తూ ఉన్నారు. తిరుమల హుండీలో డబ్బులు ఎక్కించే పరకామణి నుంచి, ఇది వెరీ ఇంట్రెస్టింగ్, తిరుపతి హుండీలో డబ్బులు ఎక్కించే పరకామణి నుంచి
ఏకంగా జనవరి 2025లో బుక్ అయిన కేసు చూస్తే, చంద్రబాబు హయాంలో మొన్న జనవరి 2025లో బుక్ అయిన కేసు చూస్తే ₹1 కోటి విలువైన బంగారాన్ని దొంగతనం చేసిన కేసు అది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పరకామణి నుంచి, అంటే టీటీడీలో డబ్బులు లెక్కబెట్టే కార్యక్రమం నుంచి ఏకంగా జనవరి 2025లో చంద్రబాబు హయాంలోనే బుక్ అయిన కేసు ₹1 కోటి విలువైన బంగారాన్ని దొంగతనం చేస్తే, చంద్రబాబు గారి హయాంలో ఘోరమైన ఈ తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించినారు. ఆ దొంగకు దగ్గరుండి హషప్ చేసి బెయిల్ ఇప్పించినారు. మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్ నోట్ల దొంగతనం జరిగితే, మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్ నోట్ల దొంగతనం జరిగితే ఏకంగా 15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ గుడికి రాయించినారు.